కపిల గీత మూడవ భాగం. కపిల దేవహూతి సంవాదం భగవంతుని కార్యకలాపాలను అర్థం చేసుకోవడం యోగ సాధనలో అతి ముఖ్యమైనది. ప్రసాద్ భరద్వాజ. 3. యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మ మాయ తాని మే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యను కీర్తయ. దైవం స్వచ్ఛందాత్మ. ఇక్కడ ఆత్మ అంటే ఆయన శరీరం. ఆయన దేహం సంకల్పాధీనం. మన దేహం కర్మాధీనం. తన సంకల్పముతో వివిధ దేహాలతో ఏ ఏ పనులు చేస్తున్నాడో అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు. అనుకీర్తయ అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. అనుకీర్తయ అంటే వివరణను అనుసరించడం అని అర్థం. తాము కల్పించుకున్న మానసిక వివరణను సృష్టించడం కాదు, నిజమైన వివరణను అనుసరించడం. సౌనక ఋషి సూత గోస్వామిని ఆయన గురువు సుఖదేవ గోస్వామి నుండి విన్నంతటిని అంటే భగవంతుని అంతఃకరణ శక్తి చేత మానవ సమాజం ముందు ఆయన ఆవిష్కరించిన లౌకిక లీలల గురించి వర్ణించమని కోరారు. భగవాన్ పరమ పురుషుడు సాధారణ కర్మ సంబంధమైన భౌతిక శరీరంతో ఉండరు, కానీ ఆయన యోగ శక్తి చేత ఎలాంటి శరీరాన్నైనా స్వీకరించగలరు. ఇది ఆయన అంతఃశక్తి చేత సాధ్యం అవుతుంది. భగవంతుని లీలలను మనం భాగవతంలో చెప్పబడిన ఈ అధికారిక భక్తి ప్రక్రియల ద్వారా అర్థం చేసుకోవచ్చు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భాగవతం ప్రకారం భక్తి సేవకు 9 మూల ప్రక్రియలున్నాయి. అవి విష్ణువు గురించి వినడం, గానం చేయడం, ఆయనను స్మరించడం, ఆయన పాదాల సేవ చేయడం, పూజించడం, ప్రార్థనలు చేయడం, ఆయన సేవకుడిగా వ్యవహరించడం, స్నేహం చేయడం మరియు అన్నింటినీ ఆయనకు అర్పించడం. ఈ ప్రక్రియల ప్రారంభం శ్రవణం, కీర్తనం. వినడానికి, గానం చేయడానికి చాలా తపన ఉండాలి. భగవద్గీత 9వ అధ్యాయం 14వ శ్లోకం ప్రకారం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ, మిక్కిలి దృఢతతో ప్రయత్నిస్తూ, నా ముందు నమస్కరిస్తూ, అనన్య భక్తితో నన్ను పూజించే మహాత్ములు ఎప్పటికీ నా సేవలో ఉంటారు. భగవంతుని పవిత్ర కర్మల గురించి మాట్లాడడం లేదా గానం చేయడం ముందుగా వినడం ద్వారా జరగాలి. ఈ శ్రీమద్ భాగవతంను సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరించారు. మనం దానిని మరల వినాలి మరియు గానం చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణోః. విష్ణువును గురించి మాట్లాడినప్పుడు కృష్ణుడిని ఉద్దేశిస్తాం. కృష్ణుడు విష్ణుతత్వానికి మూలం. విష్ణువు కృష్ణుడి విస్తరణ. కృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకంలో ఇలా చెబుతారు: అహం ఆదిర్హి దేవానాం, నేనే దేవతల సృష్టికర్తను. ముఖ్యమైన దేవతలు బ్రహ్మ, శివ మరియు విష్ణువు. సృష్టి ప్రారంభంలో విష్ణువు ఉన్నారు, ఆయన నుంచి బ్రహ్మ జన్మించారు. బ్రహ్మ నుండి శివుడు జననం జరిగింది. ఈ ముగ్గురు భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలను నిర్వహిస్తారు. విష్ణువు సత్వగుణాన్ని, మంచితనం గుణం, బ్రహ్మ రాజోగుణాన్ని, రాగగుణం, మరియు శివుడు తమోగుణాన్ని, అజ్ఞానం గుణం నిర్వహిస్తారు. అయితే సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మ లేదా శివ లేరు. కేవలం కృష్ణుడు మాత్రమే ఉన్నారు. అందువల్ల కృష్ణుడు చెబుతారు, అహం ఆదిర్హి దేవానాం. ఆయన దేవతలే కాదు, అన్ని జీవుల సృష్టికర్త. విశ్వసృష్టి జరిగాక జీవులు అందులో స్థాపించబడతారు. అందువల్ల వేదాల్లో ఇది చెప్పబడింది. ఆరంభంలో బ్రహ్మ లేదా శివ లేరు, కేవలం నారాయణుడు మాత్రమే ఉన్నారు. ఏకో నారాయణ ఆసీత్. నారాయణుడు కృష్ణుడి మరో సంపూర్ణ విస్తరణ. మనము శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి కృష్ణుడు అన్నిటికీ మూలంగా ఉన్నాడని. కృష్ణస్తు భగవాన్ స్వయం. అన్ని విష్ణు తత్వాలు మరియు అవతారాలు కృష్ణుని సంపూర్ణ విస్తారాలు లేదా ఆ విస్తారాల విస్తారాలు మాత్రమే. లక్షల అవతారాలు ఉన్నాయి. అవి సముద్రపు అలలు ఎంత విస్తారంగా ఉంటాయో అంత విస్తారంగా ఉంటాయి. శక్త్యావేశ అవతారాలు, గుణ అవతారాలు, స్వయం అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీమద్ భాగవతంలో విపులంగా వివరించబడ్డాయి. ఈ అవతారాలు అన్నీ స్వచ్ఛందాత్మ అనుకూలతలు, చింతల నుంచి విముక్తమైనవి. ఈ జగత్, ప్రపంచం పరమాత్మ నుండి ఉద్భవించింది. అందువల్ల ఇది మిథ్య కాదు, కానీ తాత్కాలికం.
ఇది భగవద్గీత 8వ అధ్యాయం 19వ శ్లోకంలో కూడా వివరించబడింది. భూత్వా భూత్వా ప్రలీయతే. భౌతిక ప్రపంచం ఉద్భవించి కొంతకాలం ఉండి ఆ తరువాత నశించిపోతుంది. ఇది తాత్కాలికమే కాని అసత్యం కాదు. ఎందుకంటే దీనిని పరమసత్యాన్ని గ్రహించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది వైష్ణవ తత్వం. ప్రపంచం తాత్కాలికమే అయినా దాన్ని ఆధ్యాత్మిక ఉద్దేశ్యాలకు ఉపయోగించాలి. ఏదైనా పరమసత్యానికి ఉపయోగిస్తే అది సత్యంతో ఏకీభవిస్తుంది. భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతారు, భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధ. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం ఇవన్నీ కలిపి నా విభిన్న భౌతిక శక్తులు, అంటే ఉన్నవన్నీ భగవంతుని శక్తులే. దైవం వీటి మూలం అయితే అవి అసత్యం ఎలా అవుతాయి? అసత్యం కావు. ఒక భక్తుడు ఇనుముకు దైవంతో సంబంధం లేదని ఎప్పుడూ అనడు. అది ఆయన శక్తులలో ఒక శక్తి నుండి ఉత్పన్నమైనది. భౌతిక ప్రపంచం కూడా సూర్యుని ఉత్పత్తిలాగా ఉంది. సూర్యకాంతిని అసత్యమని చెప్పడం, కానీ సూర్యుడు సత్యమని చెప్పడం అర్థరహితం. సూర్యుడు సత్యమైతే సూర్యకాంతి కూడా సత్యమే. అలాగే ఈ భౌతిక విశ్వాన్ని అసత్యమని మనం చెప్పం. అది తాత్కాలికమైన అసత్యం కాదు. ఎందుకంటే అన్ని వస్తువులు దైవానికి చెందినవి, అందువల్ల వాటిని ఆయన కోసం ఉపయోగించాలి. ఈ సృష్టి భగవంతుని నుండి ఉద్భవించింది. భగవంతుడు స్వచ్ఛందాత్ముడు, ఎలాంటి ఆందోళనలు లేని పరమాత్మ. భగవంతుడు ఆందోళనలో ఉంటే ఆయన ఎలా భగవంతుడు అవుతాడు? బ్రహ్మ మరియు ఇతర దేవతలు ఆందోళన చెందుతారు. బ్రహ్మ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. శివుడు సృష్టిని నాశనం చేయడానికి నృత్యం చేస్తారు. కాళీమాత తన కత్తితో సంహారం చేస్తుంది. ఇలా దేవతలకు చాలా కార్యకలాపాలు ఉన్నాయి. కానీ మూల దైవం నారాయణుడు లేదా కృష్ణుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. రాక్షసులను సంహరించే కృష్ణుడు వాసుదేవ కృష్ణుడు, కానీ అసలు కృష్ణుడు కాదు. అసలు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళడు. ఆయన బృందావనాన్ని విడిచిపెట్టడు. ఇతర కార్యకలాపాలు వాసుదేవ, సాంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న రూపాల్లో జరుగుతాయి. దైవం సాంకర్షణ, నారాయణ, విష్ణువు, మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించగలడు. ఆధ్యాత్మిక విద్య అంటే భౌతిక జీవితపు సంక్లిష్టతల నుండి విముక్తి పొందడం. ఇది భగవంతుని ఆధ్యాత్మిక లీలల గురించి తెలుసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. దివ్యాత్మ సహచరులారా, కపిలగీత ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని 4వ భాగం యొక్క వివరణ వీడియోతో కొనసాగిద్దాం. అప్పటి వరకు ఈ భాగంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి. ఓం కపిల దేవాయ నమః. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.